న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, స్టేట్ ఆఫ్ ది అర్త్ ఆర్మీ అని చెప్పుకునే ఒక సొల్లు దేశం తన సొంత ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఏం జరుగుతుందంటే అక్కడి జనాలు రాళ్లు పట్టుకొని పాక్ ఆర్మీని వీధుల్లో పరిగెట్టిస్తున్నారు. ఈ సంఘటన చూసి పాక్ మిలిటరీ పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయింది. 26 మందికి పైగా సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్ కట్ చేశారు, కానీ నిజాలు మాత్రం ఎక్స్ లో బయటకు వస్తూనే ఉన్నాయి. అసలు ఈ తిరుగుబాటుకు కారణం ఏంటి? ఈ ఇంటర్నల్ క్రైసిస్ పాకిస్తాన్ భవిష్యత్తుకు ఏం సంకేతిస్తుంది? వెల్కమ్ టు జియో టాక్స్. POK లో జరుగుతున్న ఈ తిరుగుబాటు అర్థం చేసుకోవాలంటే దాని వెనుక దశాబ్దాల చరిత్ర చూడాలి. పాకిస్తాన్ మొత్తం ఎలక్ట్రిసిటీలో సగానికి పైగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాటర్ రిసోర్సెస్ నుండే వస్తుంది. కానీ దాన్ని వాడుకునేది ఇస్లామాబాద్, లాహోర్. ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్న POK ప్రజలకు మాత్రం రోజుకి 10 నుండి 12 గంటల వరకు పవర్ కట్స్ ఉంటాయి. అంతేకాదు పాకిస్తాన్ లో అన్ని రీజియన్స్ తో పోలిస్తే అత్యధిక ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కట్టే దురదృష్టం కూడా POK ప్రజలదే. 2024లో పాక్ గవర్నమెంట్ వీట్ ఫ్లోర్ సబ్సిడీ రద్దు చేసింది. ఇన్ఫ్లేషన్ అదుపు తప్పింది. అప్పుడు జనాలు అవామీ యాక్షన్ కమిటీ పేరిట రోడ్స్ పైకి వచ్చారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టబోమని నేరుగా ప్రకటించారు. ఇది కేవలం సబ్సిడీ గొడవ కాదు, దశాబ్దాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెరిగిపోయిన పెంటప్ ఫ్రస్ట్రేషన్. అంటే లోపల దాచుకున్న కోపం ఒక్కసారిగా బయటపడింది. మొదట్లో ప్రొటెస్ట్స్ చాలా శాంతియుతంగా మొదలయ్యాయి, కానీ గవర్నమెంట్ స్పందించలేదు. దాంతో లక్షలాది మంది ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ మొదలు పెట్టారు. గవర్నమెంట్ స్పందన. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఫ్రాంటియర్ కానిస్టేబుల్ని మోహరించి లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, చివరికి నేరుగా కాల్పులు ఇవన్నీ చేశాయి. ఆయుధాలు లేని జనాలు వెనక్కి తగ్గలేదు. 26 మందికి పైగా చనిపోయారు, 100 మందికి ఇంజురీస్ అయ్యాయి. ఒక్క విషయం గమనించాలి, ఇది అనుకోకుండా జరిగిన హింస కాదు. ముందే ఇంటర్నెట్ కట్ చేశారు, మీడియా యాక్సెస్ బ్లాక్ కూడా చేశారు. దీన్నే ప్రీ మెడిటేటెడ్ క్రాక్ డౌన్ అని అంటారు. ముందే ప్లాన్ చేసుకుని జరిపిన అణిచివేత. పాక్ ఆర్మీ ఇంత దారుణంగా వ్యవహరించడం వెనుక ఒక లాజిక్ ఉంది, అదే భయం. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కూడా ఇలాంటి అసంతృప్తే మొదలైంది. అక్కడ కూడా క్రాక్ డౌన్ జరిగింది. రిజల్ట్ చూసేసరికి బంగ్లాదేశ్ అన్నది ఒక కొత్త దేశంగా మారిపోయింది. పాకిస్తాన్ అప్పుడే 2 ముక్కలైంది. POK లో ఇప్పుడు అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. అందుకే ఇంటర్నెట్ షట్ డౌన్, అందుకే మీడియా బ్లాక్అవుట్, అందుకే అతివేగంగా మిలిటరీ డిప్లాయ్మెంట్. కానీ చరిత్ర ఒక పాఠం చెప్తుంది. సప్రెషన్ సమస్యను పరిష్కరించదు, సమస్యను మరింత లోతుగా నాటుతుంది. అది చివరికి ఇన్ఎవిటబుల్ కొలాప్స్ కి దారి తీస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ సొంత ఇంట్లో ఇంత రచ్చ జరుగుతుంటే ఆర్మీ అనేది వాళ్ళకి ఈ ప్రొటెస్ట్ ని ఆపలేకపోతున్నారు. కానీ వీళ్ళు అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికని ఇరాన్ కి పోయి చర్చలు చేస్తున్నారు. ఏంటండి ఇది?